గడిచిన 4-5 రోజులుగా ఈ మాక్ డ్రిల్స్ ఏంటి, 1971లో అసలు ఏ తరహా మాక్ డ్రిల్స్ కండక్ట్ చేశారు, మాక్ డ్రిల్స్ చేయాల్సిన టైం గురించి ఎందుకంత స్పెసిఫిక్గా ఉన్నారు. నేను కొన్ని ఆర్టికల్స్ పేపర్స్ 71 పేపర్స్ కొన్ని ఆర్టికల్స్ చదివితే నాకు అర్థమైంది ఏంటంటే ఆ రోజుల్లో ఇంత ఎలక్ట్రిసిటీ కూడా ఉండేది కాదు, కొవ్వొత్తులు సైతం పెట్టుకోవద్దని చెప్పేవారు. ఒకవేళ కొవ్వొత్తి వెలిగిస్తే ఇంట్లో లైట్ కాకుండా పెట్రోమాస్ లైట్ కాకుండా కొవ్వొత్తి వెలిగిస్తే ఆ చిన్నపాటి లైట్ కూడా కిటికీల్లోంచి ఎయిర్ స్ట్రైక్లకి అందకుండా ఉండడం కోసము బ్లాక్ ఫిల్మ్ పేపర్ని లేకపోతే నల్లటి గుడ్డల్ని కిటికీలకి అతికించేసి లేకపోతే కప్పేసి ఉంచి మీరు కేవలం కొవ్వొత్తి వెలుగుల్లోనే మీరు అన్నం తినండి అని చెప్పేసి అందులో రాసి ఉంచారు. సో దట్ ఈస్ ద రీజన్. అంటే అప్పుడు టెక్నాలజీ కూడా ఇంత లేదు రాడార్ సిస్టమ్. ఇప్పుడు టెక్నాలజీ పెరిగినా సైతం ఈవెన్ ఎయిర్ స్ట్రైక్స్కి అందకుండా ఉండడం కోసము సో ఈ మాక్ డ్రిల్స్లో రాత్రిపూట అలా చేయడానికి చెప్పడానికి కారణం అదే. మీరు గడిచిన 4 రోజుల్లో చూడొచ్చు మనకి చాలా డిఫరెన్స్ ఉంది. ఈవెన్ దో వీ హ్యావ్ టు ఫాలో దట్. ఇప్పుడు భరత్ భూష్ గారు అంటున్నారు మనకి ఇన్వర్టర్లు ఉంటాయి, కరెంట్ పోతే ఇమీడియట్గా మనం ఆన్ చేసేస్తాం, అలాంటిది చేయకూడదు అంటున్నారు. సో మాక్ డ్రిల్స్ రాత్రిపూట చేసే ప్రాంతాల్లో ఏం చేయాలి అంటే కంప్లీట్గా మనం డార్క్లో ఉండాలి, అవసరం అనుకుంటే చిన్న కొవ్వొత్తి వెలిగించాలి, ఆ వెలుగు కూడా కిటికీలోంచి బయటకు వెళ్ళకుండా ఒక బ్లాక్ దుప్పటి కానీ బ్లాక్ ఫిల్మ్ కానీ ఆ కిటికీలకి అతికిచ్చేసి అలా దాక్కోవాలని చెప్పే నేపథ్యంలో భాగంగానే కంప్లీట్ చేయకుండాలి. ఎందుకంటే ఎయిర్ స్ట్రైక్స్కి చిన్న వెలుగు కనిపిస్తే అక్కడికి వచ్చి మిసైల్ కొట్టేస్తుంది. సో ఆ భయం లేకుండా ఆ ప్రమాదం లేకుండా ఉండడం కోసము రాత్రిపూట మాక్ డ్రిల్స్ ఎలా చేయాలి అనే దానికి సంబంధించి 1971లో కొన్ని గైడ్ లైన్స్ వచ్చాయి. సో ఇప్పుడు కూడా మాక్ డ్రిల్స్లో అవే కంటిన్యూ చేస్తున్నారు. పంజాబ్లో గడిచిన 4 రోజులుగా ఇదే మాక్ డ్రిల్ జరిగింది. అక్కడ కంప్లీట్గా డాక్ చేసేసి అక్కడ మాక్ డ్రిల్ చేశారు మన దగ్గర బోర్డర్లో. కాశ్మీర్ స్కూల్స్ లో కూడా పిల్లలకి మాక్ డ్రిల్ ద్వారా అది డే టైం చేసిన మాక్ డ్రిల్. అది ఎట్లా చేయాలి, ఎట్లా దాక్కోవాలి, పిల్లలు స్కూల్ బెంచెస్ కిందకి వెళ్ళిపోవాలి, సేఫ్ ప్లేస్లోకి ఎలా వెళ్ళాలి, నిలువుగా నిటారుగా వెళ్ళకుండా క్రాలింగ్ చేసుకుంటూ ఎలా ఉండాలి, ఈ గైడ్ లైన్స్ అన్ని కూడా నేను ఆల్రెడీ కేంద్ర హోంశాఖ రిలీజ్ చేసింది. ఎస్ అబ్సల్యూట్గా ఇవే ఉంటాయి. అందుకనే ఇప్పుడు భరత్ భూష్ గారు చెప్తున్నారు 4 o'clock నుంచి డే టైం అయితే మనం మాక్ డ్రిల్ ఎలా చేయాలి, ఒకవేళ రాత్రిపూట అయితే ఎలా చేయాలి అనేది చెప్పడం కోసమే ఈ 3 విభాగాలుగా పెట్టి రాత్రి 10 గంటల వరకు కూడా ఈ మాక్ డ్రిల్ కంటిన్యూ అవుతుంది. ప్రతి ఒక్కరు పార్టిసిపేట్ చేయాల్సిందే, ఎందుకంటే మనల్ని మనం రక్షించుకోవడం ముఖ్యం. మనం కూడా ఒక సైనికుల్లాగా వ్యవహరించడం ఎంతో ముఖ్యం. మనం రక్షించుకోవడంతో పాటు పక్క వాళ్ళని కూడా మనం అలర్ట్ చేసి వాళ్ళని కూడా రక్షించే స్టేజ్ లో ఉండాలి. కాబట్టి ప్రతి ఒక్కరు కూడా ఈ మాక్ డ్రిల్ లో పార్టిసిపేట్ చేయండి. ఓకే భరత్ భూషణ్ గారు చెప్పండి. సిన్సియర్గా పార్టిసిపేట్ చేయాలి. భరత్ భూషణ్ గారు ఇప్పుడు ఈ మాక్ డ్రిల్ లో భాగంగా సెన్సిటివ్ ఏరియాస్ ఉన్నాయి. లైక్ ఇప్పుడు హైదరాబాద్ సెన్సిటివ్ ఏరియా బికాజ్ ఇక్కడ డిఫెన్స్కి సంబంధించిన కొన్ని ఇప్పుడు మిధాని లాంటి కర్మాగారాలు ఉన్నాయి, లేకపోతే కొన్ని సెంటర్స్ ఉన్నాయి, రడార్కి సంబంధించిన సెంటర్స్, వీటన్నిటి ఉన్నాయి. అలా కాకుండా మామూలు ప్రదేశాలు కూడా కొన్ని ఐడెంటిఫై చేశారు. సో ఎక్కడెక్కడ ఏ రకమైన అలర్ట్నెస్ ఉండాలి అనే దానికి అడిగితే ఏం చెప్తారు? ఇప్పుడు రైల్వే స్టేషన్ ఉందండి, సికింద్రాబాద్ రైల్వే స్టేషన్, అది ఇస్ ఎ నోడల్ పాయింట్. మిలిటరీ టార్గెట్ కాదు, కానీ ఇట్స్ ఎ నోడల్ టార్గెట్ ఫర్ ట్రాన్స్పోర్టేషన్. బికాజ్ ఆఫ్ ది క్రౌడ్ యు సెడ్ రైట్, ట్రాన్స్పోర్టేషన్ కానీ క్రౌడ్ కానీ వాళ్ళు చేస్తారు, వాళ్ళు కూడా చేస్తారు, అక్కడ కూడా చేయాలి వాళ్ళు. ఓకే. సో అందరూ వెదర్ ఇట్ ఈస్ ప్రైవేట్ సెక్టర్, గవర్నమెంట్ సెక్టర్, ఇండివిజువల్స్ అందరూ కలిసి దీంట్లో పార్టిసిపేట్ చేయాలి. అండ్ ఈవెన్ ద రైల్వేస్, ట్రాన్స్పోర్ట్ బస్సులు ఉన్నాయి, మేబీ బస్ డిపో ఉంది, ఇట్స్ ఎ టార్గెట్. అప్పుడు ఇప్పుడు ఏదో కొత్తనే ఉన్నారు కదా చిన్న చిన్న ఏరియాలు, అది మనకు కాకూడదు. ఎవ్రీథింగ్ ఈజ్ రిసోర్స్. వారి కొరకు మనం అందరం దాంట్లో ఉంటామండి. ట్రైన్స్ తో గుడ్స్ వెళ్తాయి, ఆర్మ్స్ వెళ్తాయి, ట్రూప్స్ పోతారు. సో దట్ ఈస్ ఆల్సో వెరీ ఇంపార్టెంట్ టార్గెట్. నాట్ ఓన్లీ డిఫెన్స్ టార్గెట్స్, ఇటువంటివి టార్గెట్స్ అన్ని కూడా కాపాడాలి మనం. ఓకే.